వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్. నేను మీ రామాదేవిని. ఈరోజు మనం అన్నంలోకి అలాగే టిఫిన్లోకి ఎంతో రుచికరంగా ఉండే ఒక హెల్తీ కరప్పొడిని అయితే చూసేద్దాం. ఈ పొడి రోజు ఒక స్పూను తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది, అలాగే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కారప్పొడిలో. అయితే ఆలస్యం ఎందుకు, ఈ పొడి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. కరివేపాకు కారప్పొడి చేయాలి అంటే మా వాళ్ళు ఏకంగా కొమ్మలే నరుక్కొచ్చేసారండి కరివేపాకుని. మనం ఊరుకుంటామా? అందులో బాగున్న బాగు చేసి అందమైన ఆకులు తీసి ఇలా శుభ్రంగా కడిగేసి ఇలా ఒక పక్కన పెట్టుకున్నానండి. అలాగే మునగాకు కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ కరివేపాకు ఒక గిన్నెడు తీసుకుంటే అందులో సగం మునగాకు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా అయితే కడిగేసాను. ఈ రెండు ఒక క్లాత్పై రెండు ఆరబెట్టాను. అంటే ఎండలో ఎండబెట్టకూడదండి, మామూలుగా నీడలోనే ఆరబెట్టాను అనమాట. తడి అంతా ఆరిపోతే సరిపోద్ది, మళ్ళీ పచ్చిదనం పోకూడదు. ఈ పచ్చదనం అంతా అలానే ఉండాలి. ఎండలో ఆరబెడితే పచ్చదనం పోతుందండి, అందుకని నీళ్ళలోనే ఆరబెట్టాలి. ఈ ఆకు తడి ఆరేటప్పటికి మనం ఈలోగా స్టవ్ పై పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి శనగపప్పు అలాగే మినప్పప్పు వేసి బాగా ఎర్రగా వేపుకోవాలండి. శనగపప్పు మినప్పప్పు ఎర్రగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి. నా దగ్గర ధనియాల పొడి ఉందనేసి నేను పొడి అయితే వేసుకుంటున్నాను. ఈ ధనియాల పొడి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీలో మెత్తగా పొడి కొట్టేసుకోవాలండి. పొడి కొట్టుకొని అలా పళ్ళెంలో పక్కన పెట్టుకోవాలి వేసుకొని. తర్వాత అదే పాన్లో ఆయిల్ వేసి బాగా ఆరబెట్టుకున్న మునగాకు, కరివేపాకు ఏదైతే ఉందో అది కూడా ఆ పాన్లో వేసుకొని పచ్చదనం పోకుండా వేపుకోవాలండి. ఇలా అది ఆకుని ఇలా పట్టుకుంటే కరకరలు ఆరాలన్నమాట. అది కూడా వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, చింతపండు కూడా వేపారు ఏంటి అందులో అని అనుకోవచ్చు. కదండి, చింతపండు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కదా, అందుకని కొంచెం మెత్తబడుతుందని వేడికి లాస్ట్లో వేసాను. అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక అదే పళ్ళలో వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి, రెండును కలిసేలాగాను. అంతే, కంటికి జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు ఉన్న కరివేపాకు అలాగే డయాబెటీస్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునే మునగాకు పొడి, కారపొడి రెడీ అండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.